తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం చిట్టమూరులో భవిత దివ్యాంగుల స్కూల్ నందు అమ్మ ఫౌండేషన్ మరియు మానవ హక్కుల సంఘం ఆర్టీఐ నాయకులు పాల్గొని దివ్యాంగులైన విద్యార్థులకు ఫౌండేషన్ చైర్పర్సన్ కృష్ణవేణమ్మ దివ్యాంగుల చేత కేక్ కట్ చేయించి వారికి నిత్యావసరమైన స్కూల్ యూనిఫామ్స్, ప్లేట్స్, గ్లాసులు ఇవ్వడం జరిగింది. ఈ ట్రస్ట్ ద్వారా గత 5 సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ఎంఈఓ కృష్ణయ్య, హ్యూమన్ రైట్స్ నాయకులు ఎస్కే జిలానీ భాష, ఏపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నీలం సురేందర్ రెడ్డి, ఏపీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ మురారి, మధు మరియు ఉన్నతాధికారులు పాల్గొనడం జరిగింది. సురేందర్ సార్ ఎంఈఓ గారు వెంకట కృష్ణయ్య గారు, అలాగే రిటైర్డ్ ఎంఈఓ రోటరీ క్లబ్ సభ్యులు చిన్నారుల యొక్క అభివృద్ధికి దోహదపడుతుంది కాబట్టి భవిత సెంటర్ అంటే వాళ్ళ భవిష్యత్తుని తీర్చిదిద్దే సెంటర్. ఈ సెంటర్ ద్వారా ప్రతి మండలంలోనూ ఉన్నటువంటి మానసిక వికలాంగులు కావచ్చు, కానీ వాళ్ళకి ఏ విధమైనటువంటి సౌకర్యాలు కావాలన్నా గవర్నమెంటు సహకారం చేస్తూ వాళ్ళ ఫిజికల్గా, మెంటల్గా డెవలప్ అయ్యేదానికి వాళ్ళకి కొంతమంది టీచర్ని ఏర్పాటు చేసి ఈ భవితా సెంటర్ని నడుపుతున్నారు. ముఖ్యంగా భవితా సెంటర్లో పనిచేస్తున్నటువంటి టీచర్లకి నిజంగా చాలా మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే మన ఇంట్లో ఉన్నటువంటి ఒక పిల్లవాడిని, ఇద్దరు పిల్లల్ని కూడా మనం మేనేజ్ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అలాంటి స్కూల్కి వచ్చి ఒక 30 మెంబర్స్ 40 మెంబర్స్ జనరల్గా ఉన్నటువంటి స్టూడెంట్స్ని కూడా ఒక ఉపాధ్యాయులు వాళ్ళు మేనేజ్ చేయడం కూడా ఒక రకంగా సవాల్తో కూడుకున్న పని. కానీ ఈ భవితా సెంటర్లో ఎస్పెషల్లీ ఒకరు ఉన్నటువంటి సైకలాజికల్గా, ఒకరు ఉన్నటువంటి మెంటాలిటీ ఇంకొక విద్యార్థి ఉన్నట్టు. కాబట్టి ఇలాంటి విద్యార్థులందరినీ కోఆర్డినేట్ చేసి వాళ్ళకి అన్ని యొక్క సౌకర్యాలు కల్పిస్తూ వాళ్ళకి ఏమి కావాలన్నా చూస్తూ ఉన్నటువంటి ఆ ఉపాధ్యాయులకి ప్రత్యేకించి నా వందనాలు. ఈరోజు ఈ చిట్టమూరు మండలంలో భవితా సెంటర్కి రావడం నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను కూడా ఒక ప్రైవేట్ పాఠశాలని విద్యానగర్లో ఒక 30 సంవత్సరాలుగా నడుపుతున్నాను, శ్రీనివాస ఇంగ్లీష్ మీడియం స్కూల్. కానీ నేను ప్రతి సంవత్సరము అందులకు ఒక ప్రజెంటేషన్గా వాళ్ళకి ఏదో ఒక డొనేషన్ ఇవ్వాలని చెప్పి దాంతో ప్రతి సంవత్సరము నెల్లూరు నుంచి ఒక 4-5 పాఠశాలలు ఉన్నాయి. అక్కడి నుంచి వాళ్ళు ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కరు వస్తుంటారు. అందులోకి నాకు తోచినటువంటి సహాయం వాళ్ళకి చేస్తుంటాను. కానీ వాళ్ళు ఏది కూడా చాలా ఫ్రీగా చేసుకోరు. వాళ్ళ మీద కాన్ఫిడెన్స్ పెట్టుకొని, సార్ మీరు మాకు హెల్ప్ చేస్తున్నారు కాబట్టి మేము కూడా పిల్లలకి ఏదో ఒక మా ద్వారా వాళ్ళ తృప్తి పొందాలనే దాంతో వాళ్ళు కొన్ని సాంగ్స్ అలాంటివి పాడి పిల్లల్ని ఆనందింపజేసి వాళ్ళ యొక్క డొనేషన్స్ తీసుకొని వెళ్తుంటారు. కానీ వికలాంగులు అనేటువంటిది మనం అనకూడదు. కానీ వాళ్ళని ఏ విధంగానైనా మనం డెవలప్ చేసి సామాజికంగా మనం ఇంట్లో ఉన్నటువంటి పిల్లల్ని ఒకరిని ఒకరు చూసి నేర్చుకోవాలంటే చాలా కష్టం. అదే ఒక పాఠశాలకు వచ్చి అందరితో కలిసిమెలిసి వాళ్ళు గాన చదువుకోవడము, లేదంటే వాళ్ళ అలవాట్లు నేర్చుకునేది గాన ఉంటే చాలా బాగా డెవలప్ అవుతుందని చెప్పి నా యొక్క ఆలోచన. అదేవిధంగా ముఖ్యంగా ప్రతి తల్లిదండ్రి, ప్రతి మండలంలో ఉన్నటువంటి ఇలాంటి
వికలాంగులైనటువంటి వాళ్ళు ఎక్కడో ఎవరో ఉన్నటువంటి వాళ్ళు పేరెంట్స్గా మీరు మీతోటి పేరెంట్స్కు తెలిసినటువంటి వాళ్ళకి చెప్పి ఈ భవితా సెంటర్లకి వాళ్ళని జాయిన్ చేసి భవితా సెంటర్లో వాళ్ళ యొక్క భవిష్యత్తుని తీర్చిదిద్దే విధంగా మీ పేరెంట్స్ కూడా మీ మండలంలో ఉన్నటువంటి వాళ్ళకి సహకారం చేయాలని ఈ భవితా సెంటర్లు డెవలప్ చేసుకుంటూ వాళ్ళలో మెంబర్స్ని పెంచి అంటే మన పూర్తిగా ఒక మండలంలో ఉన్నటువంటి వికలాంగులు కానీ ఎవరైనా కానీ లేకుండా మనం ఒకరికొకరు కోఆర్డినేట్ చేసి పేరెంట్స్ వాళ్ళకి చెప్పి మన చిట్టమూరు మండలంలో ఉంది, ఈ మండలంలో ఉంది అని చెప్పి ఆ పిల్లల్ని చేర్చి వాళ్ళ డెవలప్మెంట్కి మీరు కూడా సహకరించాలని కోరుకుంటూ